క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. తెస్సలోనిక మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ప్రారంభపు వచనాల్లో పౌలు ప్రభు యొక్క రాకడ లేదా ప్రభు యొక్క దినం అంటూ కొన్ని విషయాలు సంఘంతో మాట్లాడుతున్నాడు. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. కన్సర్నింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. బైబిల్లో చాలా సందర్భాల్లో అపోస్తులు చెప్పిన, ప్రభు చెప్పిన, ప్రవక్తలు ప్రవచించిన అనేక సందర్భాల్లో రాయబడిన మాట ఏంటంటే ప్రభు యొక్క రాకడ దినం గురించి. ఆకస్మికముగా అనుకుని గడియలో మెలకువగా ఉండకపోతే మధ్యరాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఆయన నీ మీదికి వస్తాడని ఒక హెచ్చరిక మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఎందుకని పదే పదే దొంగ వలే ప్రభువు రాకడకు అంటే వినేదానికి వద్ద బ్యాడ్ అనిపించిన దొంగ వలే అనే మాట ఎందుకు వాడారంటే, దొంగ కన్నం వేసేదానికి యజమానుడు మెలకువగా ఉన్న సమయంలో రాడు కదా. వాడు మధ్యరాత్రి ఎప్పుడో అందరు నిద్రపోయినప్పుడు అనుకోని గడియలు ఆకస్మికంగా వస్తాడు. ఆ పోలిక చెబుతున్నాడు. అలాంటి సమయానికి సంబంధించినటువంటి పోలిక నీవు అనుకుని గడియలు. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా ప్రజలు మోసగించబడుతున్నారు. ఇది కూడా చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3 నుంచి 14 వచనాల్లో ఉన్న అంశాన్ని నేను క్లుప్తంగా చెబుతాను. యుగ సమాప్తి గురించి ఆయనతో శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మేము గుర్తుపట్టాలో మాకు నేర్పించమని అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 24:5లో, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. రాకడకు సంబంధించిన కొన్ని సూచనలు, యుద్ధములు, కరువులు, భూకంపములు, ఇలాగ ప్రజల మీదకి ప్రజలు, రాజ్యం మీదకి రాజ్యం, అనేక సూచనలు చెబుతూ వచ్చాడు. ఇజ్రాయేల్ సమకూర్పు చెప్పాలంటే ఒకటి కాదు, ఎన్నో సూచనలు ఉన్నాయి. అవన్నీ వివరించడం ఇప్పుడు ఈ సమయం కాదు. కానీ అయితే వాటికి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేనే క్రీస్తుని కొందరు వస్తారు. ఇదివరకే అన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నామే, ఇదివరకే కొందరు వచ్చి వెళ్ళిపోయారు. కొందరు అంటూ కూడా ఉన్నారు కదా రాకడ జరిగిపోయిందని. విచిత్రమైనటువంటి వైఖరి. మరికొందరు అక్కడక్కడ ఉన్నారు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో నేనే క్రీస్తుని చెప్పుకునేవారు. ఇదొక ప్రమాదం. ఇక్కడ ప్రజలు మోసగించబడుతున్నారు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇక్కడే తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ 3వ వచనం చూడండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. ఆ దినం అంటే ప్రజలేమంటున్నారు, తొందర ఏం లేదు, అంతా నెమ్మదిగా ఉంది అని అనుకుంటూ ఉన్నారు. ఇది రెండవ రకమైన మోసం. ఒకటేమో ఆల్రెడీ క్రీస్తు వచ్చాడు అన్నది తప్పిదమైతే, రెండవది ఇప్పుడు తొందర ఏం లేదు, ఈ మాటలు చెబుతూనే ఉంటారు, ప్రభువు రాకడ ఇప్పుడు అప్పుడే లేదు అని ఆలస్యంగా ఎప్పుడో అనే ఆలోచన కూడా ఇది తప్పిదమే. ఇటువంటి వారి యొక్క ఆలోచనలను గ్రహించే పేతురు తన పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాశాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కొంతమంది చాలా వెకిలిగా, వెర్రిగా సువార్తను కామెంట్ చేస్తూ, సేవకుల్ని కామెంట్ చేస్తూ, మేము చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం, ఇదిగో రాకడొస్తుంది, నేడో రేపు ప్రభు వస్తాడు, మీరు అగ్నిలో కాలిపోతారు చెబుతూనే ఉన్నారు, ఆయన వచ్చింది లేదు, పోయింది లేదని కొంతమంది మరి తెలిసిన వాళ్ళ క్రైస్తవులు కూడా ఎగతాళిగా మాట్లాడుతుంటారు. నా ప్రియ సహోదరుడా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానంలో తప్పిపోడు. ఆయన మాట తప్పిపోవడం కంటే ఆకాశం భూమి తప్పిపోవడమే సులువు. ఆయన మాటలో ఒక పొల్లు కూడా తప్పిపోదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటి? ఇంకా ఇదిగో నీలాగా ఆలోచించేవారు అనేకులు నశించి నరకానికి వెళ్తారని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. తద్వారా జరుగుతున్న ఆలస్యం తప్ప. దీనికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు. ఇది మనకు బాగా పరిచయమైనటువంటి పారబుల్.
పరలోక రాజ్యము దేన్ని పోలి ఉంది అంటే తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. 10 మంది కన్యకలు వెంట్ టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్. అందరూ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. అందులో 2 గుంపులు ఉన్నట్టుగా ప్రారంభములు తెలియదు. 2 గుంపులు ఉన్నట్టుగా ప్రారంభములు తెలియదు. వాళ్ళ క్రియల ద్వారా ముగింపులో తెలిసింది 2 గుంపులు ఉన్నట్టుగా. అలాగే ఈ రోజున సంఘముగానే ఉంది, కానీ సంఘములో గొర్రెలు మేకలు ఉన్న సంగతి తెలియదు. దేవుడి రాజ్యం అనే పొలముగానే ఉంది, కానీ అందులో గురుగులు గోధుమలు ఉన్న సంగతి, ఇవన్నీ కూడా ఒక రోజున బహిర్గతం చేయబడతాయి. ఇక్కడ ఈ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పోయినటువంటి 10 మంది కన్యకలే అందరి చేతుల్లో దివిటీలు ఉన్నాయి. అందరూ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే నిద్రించారు, అందరూ లేచారు, దివిటీలను సిద్ధపరిచారు. కానీ కొందరి 5 దివిటీలు ఆరిపోతున్నాయి. కారణం ఏంటంటే వారు సిద్ధలలో నూనె తీసుకొని రాలేదు. ఇది బుద్ధిహీనతకు సాదృశ్యంగా బైబిల్ మాట్లాడుతుంది. అంటే సరైన సిద్ధపాటు వారి జీవితంలో లేదు. పెళ్లి కుమారుడు చేసినటువంటి ఆలస్యంలో సిద్ధపడాలని, ఇంకా అనేకులు మారుమనసు రక్షణ పొందాలని ఆయన ఆలస్యం చేస్తుంటే ఆయన ఆలస్యాన్ని అలక్ష్యం చేసి వీరు సిద్ధపడక వాళ్ళ బుద్ధిహీనతను బట్టి వాళ్ళు వెలపడికి తురసివేయబడుతున్నారు. ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పబడుతున్నటువంటి ఈ పెళ్లి లేదా పెళ్లి కుమారుడి విషయం ఏదైతే ఉందో ప్రకటన గ్రంథం 19:7 ఉన్న గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఇది సాదృశ్యంగా ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట నేను చదువుతాను. 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇది భౌతిక సంబంధమైనటువంటి నిద్రకు సంబంధించింది కాదని మనకు అర్థమైంది. అయితే ఇతరుల వలె అన్నాడు. ఇక్కడ 10 మంది కన్యకలు వెళ్ళారా? అందరూ ఒకే గుంపుగా వెళ్ళారా? అందరు కన్యకలేనా? అందరి చేతుల్లో దివిటీలు ఉన్నాయా? అయితే ఆ పెళ్లి కుమారుడు చేసిన ఆలస్యంలో ఒక 5 ఇతరులు అయిపోయారు. ఇక్కడ తెస్సలోనికలతో మాట్లాడుతున్నప్పుడు ఇతరుల వలె నిద్రపోవద్దు అంటున్నాడు. చీకటి సంబంధమైనటువంటి క్రియలు, ఆత్మ సంబంధంగా లేనితనం, గుంపంతా ఒకటి అనుకున్నామా, కానీ అందులో ఒక 5 ఇతరులు ఉన్నారు. ఇలాగే సంఘాల్లో, సమాజాల్లో ఈ రోజున అందరూ చక్కగా కనబడుతున్నారు, సంఘాల్లో ఆరాధిస్తున్నారు. ఆయన చేతిలో ఉంది. ఆయన బాగుగా చెరిగి పొట్టంతటిని ఆయన తీసివేసి ఆ గింజలను మాత్రమే తండ్రి ఇంటికి చేరుస్తాడు. గోధుమలను మాత్రమే తండ్రి ఇంటికి చేరుస్తాడు. కుడివైపున ఉన్న గొర్రెల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తాడు. సంఘములో అంతా ఎత్తపడదు కదా. నానా విధమైన చేపలు పట్టిన వల లాంటిది సంఘం. పనికిరానివన్నీ, పనికి మాలవన్నీ తీసి పక్కన పెట్టి మంచి వాటిని తన ఇంటికి చేస్తాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దృష్టికి 1 దినము 1000 దినాల్లాగా, 1000 దినాలు 1 దినంలాగా ఉంది కనుక నీ అంచనాలు తారుమారైపోతాయి. అంటే మనమేదో యుక్తిగా ప్రవర్తించి ఆయన వచ్చే సమయాన్ని కనుక్కొని అప్పటికి మారుమనసు పొంది సిద్ధపడదాంలే. ప్రభు ఇంత నీవనుకున్నంత ఈజీగా లేదు ఆ పరిస్థితి. ఆయన వెరివాడు కాదు కదా, హృదయములన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు. ఎందుకంటే ఈ 5 ఇతరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో బుద్ధి లేని కన్యకలు ఆలస్యంగా వచ్చి మళ్ళీ తలుపు తడుతున్నారంట. అయ్యా మాకు తలుపు తీయని. వాళ్ళు తిరిగి వచ్చినంత మాత్రాన, పిలిచినంత మాత్రాన తలుపు తీయబడిందా? ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనంలో దేవుడే నోవహును పడవలో ఆ ఓడలో ఉంచి మూసివేశాడు. నోవహు నీతిని ప్రకటించాడు. ఎవరైనా నమ్మారా? తన కుటుంబంతో పాటు 8 మందితో పాటు నమ్మితే ఇంకా అనేకులు ఆ ఓడలు రక్షించబడేవారేమో. కానీ ఎవరు నమ్మారు? నోవహును హేళన చేశారు. ఈరోజు యవనస్తురాండ్లు అనేక కుటుంబాలు సేవకులను హేళన చేస్తున్నారు కదా. ఈ రాకడ వచ్చింది లేదు, పోయింది లేదని. తలుపు మోయబడింది. మరి విడవబడిన వారందరూ జలప్రయంలో కొట్టుకుపోయారు కదా. ఇదే మాట ప్రస్తావన చేస్తూ లూకా సువార్త 17వ అధ్యాయంలో 26వ వచనంలో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. నోవహు దినములలో జరిగినట్టు జరుగును. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం.
నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు తాగుచు పెళ్లాడుచు పెళ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సదుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, అధికమైన జ్ఞానము అది నాశనానికి చేటు కనుక ప్రసంగి చెప్పినట్టుగా సువార్తను అంగీకరించి మారు మనసు పొంది యేసుక్రీస్తు రాకడెప్పుడో నీకు తెలియదు, లేదా నీ పోకడెప్పుడో తెలియదు గనక ఒక మంచి మనసాక్షి కలిగి సిద్ధపాటు కలిగి ఉండమని ప్రభు ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. అటు నోవహు దినాల్లోనైనా ఇటు లోతు దినాల్లోనైనా దేవుడి యొక్క తీర్పు జరిగే వరకు, ఆ క్షణం వరకు ప్రజలు ఎవరు యోచించలేదు. అంతా సవ్యంగా ఉంది, నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, తొందర ఏం లేదని ఇందాక చదువుకున్నట్టుగా తెస్సలోనికీ పత్రికలో అలాగనే ఉన్నారు. ఆకస్మికముగా ఆకాశం తెరవబడింది. ఆ తర్వాత ప్రళయం తప్పించుకోవడానికి నోవహు ఓడ దేవుడి మూసేశాడు. అలాగే రెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడి గుంపులో నువ్వు లేకపోతే విడవబడుతుంది బహుఘోరం. 10 మంది కన్యకల్లో సమయము వచ్చే వరకు అంతా గుంపు ఒకటి అనుకున్నాం, కానీ తేలిపోయింది. 5 ఇతరుల వల్లే నిద్రపోయారు, లేదా బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. అలాగా క్రైస్తవులుగా ఉన్న సంఘాల్లో ఉన్న క్రీస్తు రాకడ రెప్పపాటులో జరుగుతుంది కనుక ఆ ఎత్తబడి సిద్ధపాటు కలిగి ఉండమని ప్రభువు ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అలా సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా యేసుక్రీస్తు ప్రభు యొక్క దినము ఆకస్మికముగా దొంగవల్లే వచ్చునని మీకు తెలియనని పౌలు అంటున్నాడు. నిజమే, బాల్యం నుంచి మేము వింటూనే ఉన్నాం. ప్రభువా, అయినా రాలేదన్నది కాదు అంశం. ఇంకా అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఈ దీర్ఘశాంతంలో కొందరు మారుతున్నారు. అదే సమయంలో సిద్ధపడిన వాళ్ళు కొంతమంది త్రొట్టిల్లుతున్నారు. ఈ గొప్ప హెచ్చరిక మా ముందుకు తీసుకొచ్చారు, నీకు స్తోత్రాలు. నోవహు దినాల్లో నీతిని ప్రకటించిన ప్రజలు ఎగతాళి చేశారు. లోతు దినాల్లో దేవదూతలు దిగి వచ్చి ప్రభువా బ్రతిమిలాడిన కొందరు అగ్నికి ఆహుతైపోయారు. ఈ అంచె దినాల్లో క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడే కృపాభాగ్యం వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు దయచేయమని, ఎత్తబడి గుంపులు చేర్చమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.